బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ప్రాంగణం నుంచి 4 బస్సులు బయలుదేరారు ఎమ్మెల్యేలు. మేడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బయలుదేరారు. ప్రధానంగా అసెంబ్లీ నుంచి బస్సుల్లో ప్రధానంగా బయలుదేరుతున్నారు. మేడిగడ్డ సందర్శనకు బయలుదేరారు. బస్సులో మేడిగడ్డ బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ప్రాంగణం నుంచి 4 బస్సుల్లో బయలుదేరారు మంత్రులు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు సందర్శనకు వెళ్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ఆల్ పార్టీస్ను ఆహ్వానించినట్లు ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఓవైపు నల్గొండలో విజయభేరి సభ నిర్వహిస్తున్నటువంటి బీజేపీ, ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓవైపు కాంగ్రెస్ పార్టీ వరుస సమావేశాలతో సభలతో దద్దరిల్లిపోతున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీ నుంచి ఇప్పటికే 4 బస్సుల్లో బయలుదేరారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరారు. ప్రధానంగా 4 బస్సులో బయలుదేరారు మేడిగడ్డకు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బయలుదేరారు. వైపు బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో బహిరంగ సభ నిర్వహిస్తోంది. కేటీఆర్ వస్తారన్న సందిగ్ధతకు రాలనే సమాచారం అందుతోంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏసీ బస్సులో బయలుదేరినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. సో హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. మేడిగడ్డ ఏదైతే బ్యారేజ్కి సంబంధించి పరిశీలించేందుకు ఇప్పటికే కాసేపటి క్రితమే అసెంబ్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీల బృందం బయలుదేరారు. ప్రత్యేకంగా 4 బస్సుల్లో కూడా ఈ బృందం మేడిగడ్డ పర్యటనకు వెళ్లిన నేపథ్యం ప్రత్యేకంగా
మేడిగడ్డ సంబంధించి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన పిల్లలకు సంబంధించి దాని నిజాలు నిగ్గు తేల్చేందుకు గత కాంగ్రెస్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు దానిపై ఆరోపణలు చేసింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దానిపై నిగ్గు తేలుస్తామని కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రుల బృందం అంతా కూడా గత నెలలో పర్యటించారు. దానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, విజిలెన్స్ నివేదికలను కూడా ఆదేశించారు. దీనికి సంబంధించిన నివేదికలు వచ్చాయి. మరోవైపు డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన నివేదికలు వచ్చాయి. ఏదైతే పిల్లర్ల కుంగుబాటుకు గల కారణాలు, నాణ్యత ప్రమాణాలపైన అంశాలపైన కూడా పలు నివేదికలు సిద్ధం చేసింది. నిన్న అసెంబ్లీలో కూడా ఇదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం కొనసాగింది. దీనికి సంబంధించి అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. ప్రత్యేకంగా మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆహ్వానించారు. బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మేడిగడ్డ టూర్ ను వాళ్ళు వెళ్ళినట్టుగా కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించి ఏదైతే ఇక మంత్రుల బృందం అట మరి కాసేపట్లో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కూడా మేడిగడ్డ అక్కడ చేరుకుంటారు. 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో కూడా దాని మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి కూడా పరిశీలిస్తారు. సాయంత్రం అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఏదైతే 6 గంటలకు సంబంధించి అక్కడ ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉండబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, దాదాపుగా 3,000 మంది వ్యూ పాయింట్ కూడా 3,000 మంది వీక్షించే విధంగా కూడా ఆ పవర్ పాయింట్ వ్యూ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించారు, గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్రాణహిత చేవెల ప్రాజెక్టును తీసుకొస్తే దాన్ని మధ్యలో నిలిపివేసి ప్రత్యేక డిజైన్ కాళేశ్వరం మరో చేటుకు తరలించడం పట్ల కూడా ఇక్కడ చాలా వరకు కూడా ఏదైతే సాగునీటి ప్రాజెక్టు సంబంధించిన కూడా నష్టపోయారు. తెలంగాణ ప్రజానికం అంతా కూడా సాగునీటి అందలేకపోయిందని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఆరోపణలు చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షలు ఏదైతే 1,000 కోట్ల అవినీతి జరిగింది, 1,000 కోట్లు ప్రజాధనం వృధా అయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ టెండర్లలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ కుటుంబం అలాగే ఆ బీఆర్ఎస్ నేతల కుటుంబాలకే టెండర్లు దక్కాయి. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి నాణ్యత ప్రమాణమైన లోపాలు ఉన్నాయి. ఇంకా మిగతా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా ఇతర బ్యారేజ్లు, ఇంకా సుందిల్ల బ్యారేజ్ కావచ్చు, అన్నారం బ్యారేజ్ కావచ్చు, వీటన్నిటిని కూడా సమగ్రంగా పరిశీలించాలి. వాటిపైన కూడా ఏదైతే నాణ్యత ప్రమాణాలు కావచ్చు, వాటికి సంబంధించిన ఆ డిజైన్లను ఎంతవరకు ప్రభుత్వం డిజైన్ రూపొందించింది, దాని పరిణామ క్రమం కావచ్చు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి రీడిజైన్ చేయడం పట్ల కూడా ఆయకట్టు పెరగలేదు. మరి రీడిజైన్ ఎందుకు చేశారు? ఆయకట్టు పెరిగినప్పుడు అదే పాత డిజైన్ కొనసాగించాలి కదా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రశ్నిస్తున్న క్రమంలో దీనిపైన కాసేపటి క్రితమే అసెంబ్లీలో కూడా వాడివేడిగా చర్చ జరిగింది. ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు నేపథ్యం కావచ్చు, పూర్తిగా ఏదైతే దీనికి సంబంధించి వీళ్ళంతా కూడా రావాలని ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పిలుపునిచ్చిన నేపథ్యం కావచ్చు. ఏదైతే మేడిగడ్డకు సంబంధించి ఇప్పుడు వెళ్తున్నాం, అక్కడ సంబంధించిన అన్ని పరిశీలిస్తాం, తర్వాత దానికి సంబంధించి నిజాలు నిగ్గు తేలుస్తాం. దానికి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో దాంట్లో జరిగిన లోపాయిష్టాలన్నిటి కూడా ప్రజల్లో బయట పెడతాం, వారిని ఖచ్చితంగా శిక్షిస్తాం అన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ దీన్ని ఖండిస్తూ కూడా హరీష్ రావు సంబంధించి కాసేపటి క్రితమే మీడియా పాయింట్ లో కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడిన నేపథ్యం కావచ్చు. అంటే కాళేశ్వరం సంబంధించి కూడా ఇక్కడ 15 రిజర్వేయర్లు ఉంటాయి, 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, 21 పంప్ హౌజులు ఉంటాయి. మొత్తంగా 2,000 కిలోమీటర్ల సొరంగాలు ఉంటాయి. మొత్తంగా అంటే ఇన్ని రిజర్వేషన్లు, ఇన్ని పంప్ స్టేషన్లో జరగని కుంగుబాటు ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ పైన జరిగితే దాన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్టుగా కూడా ఇక్కడ దీన్ని రాజకీయంగా చెప్తున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇదే స్ట్రాటజీని వాడుకోవాలి. ఇక 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలను ప్రజలను మభ్యపెట్టేందుకే తెర మీదకి తీసుకొచ్చారని కూడా ఆరోపణలు చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా కరాఖండిగా ఖండిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం ఏదైతే బహిరంగ సభ ఉన్నది ఆ నల్గొండ జిల్లా వేదిక కృష్ణా జలాల పైన కూడా ప్రత్యేకంగా ఆ సభా వేదిక కూడా మాజీ సీఎం కేసీఆర్ అక్కడ ప్రసంగించనున్న నేపథ్యం కావచ్చు. దానికంటే ముందే మేము ప్రజల వద్ద ఏదైతే బ్యారిగడ్డకు సంబంధించిన బ్యారేజ్ కుంగుబాటు గల కారణాలు, దాంట్లో జరిగిన అక్రమాలు, దాంట్లో జరిగిన దానికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలను కూడా ప్రజల ముందు ఉంచుతాం, ఆ సీఎం ప్రసంగానికి ముందే ఉంచుతామన్నట్టుగా చెప్పిన నేపథ్యంలో మరి కాసేపట్లో అసలు ఏం జరగబోతుంది సాయంత్రం వరకు అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది రాజశేఖర్.
ప్రధానంగా నల్గొండ సభకు సంబంధించి కృష్ణా జిల్లాల నేపథ్యంలో మినిట్స్ మీట్ అనేది ప్రధానంగా అక్కడ హరీష్ రావు చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, కాళేశ్వరం నుంచి తప్పు కప్పించుకోవడానికి మాత్రమే ఇలాంటి సభలు నిర్వహిస్తుందని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ పూర్తిగా ఆల్ పార్టీస్ను ఆహ్వానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. సో ఇక్కడ ఎవరెవరు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది? ఇంతవరకు బస్సులో ఏమైనా మిగతా పార్టీ సంబంధించి బీజేపీ పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు ఎవరైనా అక్కడికి సందర్శనకు వస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా మనకి? కష్టంగా లేదనే చెప్పొచ్చు. ఇప్పటికే అసెంబ్లీ నుంచి కూడా బస్సుల్లో బయలుదేరారు. ఇంకా ఇదే అంశం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వేదిక కూడా చెప్పిన నేపథ్యం, ప్రత్యేకంగా మాజీ సీఎం కేసీఆర్ రావాలనుకుంటే బస్సులో కాకుండా ప్రత్యేకంగా హెలికాప్టర్ ను కూడా అరేంజ్ చేస్తాం అన్నట్టుగా చెప్పిన నేపథ్యం కావచ్చు. వీరు ఇక్కడ బీజేపీకి సంబంధించి కూడా నిన్ననే బైకట్ చేశారు. మేము మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి కూడా సందర్శనకు రాబోము. దీన్ని ఏదైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిన ఏదైతే ప్రజలకు నష్టాన్ని చేకూర్చాయి, దీన్ని కేంద్రంతో చర్చలు జరిపి ప్రజలకు ఇప్పుడు ఆ బ్యారేజ్ కి సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పిన నేపథ్యం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ కి సంబంధించి కూడా మేము నిర్మించిన ప్రాజెక్టు సంబంధించి ఏదైతే మరోసారి మీరు సందర్శనకు వెళ్తున్నారు కాబట్టి అక్కడ నిజానిజాలు బయటపడతాయి, మీకే తెలుస్తాయి అన్నట్టు కూడా చెప్పిన నేపథ్యం దాన్ని వాళ్ళు బైకట్ చేశారు. ఈరోజు సాయంత్రం బహిరంగ సభ ఉన్నది కాబట్టి ఈ సభ వేదిక కూడా ఇక్కడ ఏదైతే కేఆర్ఎంబి ఇష్యూ పైన కూడా సీఎం కేసీఆర్ ప్రసంగించే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేఆర్ఎంబి పైన కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేసిన నేపథ్యం వచ్చింది. ఎందుకంటే కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన ఏపీ వాటాకి ఎక్కువగా వాటాకు నీళ్ల పంపిణీ వెళ్ళాయి. ఏదైతే అసెంబ్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే మాజీ సీఎం కేసీఆర్ లోబియిస్ట్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీంట్లో ఏపీకి ఎక్కువ వాటా ఇచ్చే విధంగా కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కావచ్చు, అసెంబ్లీ వేదిక కూడా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న క్రమంలో కూడా బయట పెట్టడం జరిగింది. ఇక ప్రధానంగా ఏదైతే కేఆర్ఎంబి ప్రాజెక్టు సంబంధించి నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం సంబంధించిన బ్యారేజ్లను కూడా మొత్తంగా కేఆర్ఎంబికి కట్టబెట్టడం వల్ల తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది, నీటి వాటా శాతం తక్కువైంది. ఇక ఏదైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా 555 టీఎంసీలు రావాల్సి ఉందిగా ఇప్పటి వరకు 239 టీఎంసీలు ఇస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక 68% మేర పరివాహక ప్రాంతమైన కృష్ణా నది తెలంగాణ ప్రాంతంలో ఉంటే దాని ప్రధానంగా వాటా శాతం పంపిణీ జరగాలి. దీన్ని ఖచ్చితంగా కేంద్రం వద్ద తెలుసుకుంటాం. కేఆర్ఎంబి బోర్డుకు సంబంధించి కూడా మరోసారి ఆ కేంద్రంతో చర్చలు జరుపుతా దీనికి కూడా నిజాలు నిగ్గు తేలుస్తామన్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ వెళ్లారు కాబట్టి రేపు సంబంధించి కూడా కృష్ణాకి సంబంధించిన బ్యారేజ్ ఆ ప్రాజెక్టు సంబంధించి అక్కడ జలాల పంపిణీకి సంబంధించిన ఇష్యూ పైన అక్కడ వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు ఏదైతే కేసీఆర్ బహిరంగ సభ వేదికగా ఈ రోజు ఎలాగ ఉండబోతుంది, ప్రసంగం కేఆర్ఎంబి అంశాల్లో ఎలాంటి ప్రస్తావన ఉండబోతుంది, గత బీఆర్ఎస్ హయాంలోనే ఇలాంటివి జరగాలని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కేఆర్ఎంబి ఇష్యూని ఏదైతే బోర్డుకు కేఆర్ఎంబికి కృష్ణా జిల్లాను కేఆర్ఎంబి బోర్డుకు అప్పచెప్పిందని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నిజానికి ఇప్పటికీ అక్కడ బ్యారేజ్ కు సందర్శన ఎస్ హరీష్, ఈరోజు ప్రధానంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గతంలో ప్రధానంగా ఇక్కడ కర్త కర్మ క్రియ కాళేశ్వరానికి నేనే అని చెప్పుకున్నటువంటి గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ప్రసంగాలు అక్కడ బయటపెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 4,000 మంది వ్యూకి సంబంధించినటువంటి పూర్తిగా ఏర్పాట్లు చేశారు. సో ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావించే అవకాశం కనిపిస్తూ ఉంది? సో డిజైన్కి సంబంధించి రీడిజైన్కి సంబంధించి పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారా? అధికారులు ఎవరెవరు చేరుకున్నారు? కాంట్రాక్టర్లకు ఏమైనా ఆహ్వానం అందినటువంటి పరిస్థితి ఉందా? ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇక మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏం చేయాలనుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ఎంత మేరకు ఈ పరివాహక ప్రాంతాన్ని పెంచాలనుకున్నది, ఇక్కడ దానికి సంబంధించి కూడా ఈరోజు వివరించే అవకాశం ఉన్నది. ఇక మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కుంగుబాటుకు ఏ విధంగా సమర్థించుకుంటుంది అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కూల్చాయని కూడా కాసేపటి క్రితమే హరీష్ రావు కూలిపోయిన నేపథ్యం ఉన్నది, వాటిని సరిచేశారు. స్వయంగా పంజాగుట్టలో కూడా నిర్మాణ క్రమంలో ఉన్నప్పుడే బ్రిడ్జ్ ఫ్లైఓవర్ కూలిపోయిన నేపథ్యం ఉన్నది, అది కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. కాబట్టి అట్లాంటి అన్నిటిని కూడా అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అన్ని ప్రాజెక్టులు వదిలేసి ఒక కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకే వాడుకుంటుందన్నట్టు కూడా ప్రధానమైన ఆరోపణలు చేస్తూ వీళ్ళు ఖండిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి అంశాలనే కేసీఆర్ చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇక కృష్ణా జిల్లాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా గతంలో బీఆర్ఎస్
హయాంలో ఉన్నప్పుడు కృష్ణా జలాలకు సంబంధించి ఏపీకి వాటాలు పెంచి ఇవ్వడం పట్ల ఎందుకు పెంచారనే పైన కూడా పూర్తిగా వివరించే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా లోబోయిస్టు ఒప్పందాల భాగంగానే ఏపీకి తరలి వెళ్ళాయి. ఇక ఏపీకి సంబంధించిన శ్రీశైలం ప్రాజెక్టు కింద ఇతర బ్యారేజీలు అనుమతులు లేకుండా కూడా జగన్ ప్రభుత్వం అక్కడ బ్యారేజీలు నిర్మించింది. దానికి కేసీఆర్ కూడా ఒత్తాసు పలికారు. దానికి సంబంధించి కూడా అక్కడ కేంద్రం నుంచి ఒత్తిడి తేలేకపోయారు. ఇక్కడ ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఎదిరించలేకపోయారు. గత కొన్ని రోజుల క్రితమే ఏదైతే నాగార్జున సాగర్ సంబంధించి కూడా నీట పంపిణీ సంబంధించి అక్కడ పోలీసులను మోహరించిన నేపథ్యంలో వారిని కూడా నిర్వహించలేకపోయారు. ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా టీఆర్ఎంబీ ఇష్యూ పైన కూడా నిగ్గు తేలుస్తాం. అక్కడ ఉన్న బలగాలను కూడా వెనుకకు పంపించే ప్రయత్నాలు చేస్తాం. ఆ కేంద్రంతో మాట్లాడి ఖచ్చితంగా కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణకు ప్రాంతానికి రావాల్సిన వాటాలు ఎంత ఉన్నాయి ఆ వాటాలను కూడా ఖచ్చితంగా వస్తాం. ఇక మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి కావచ్చు, ఎంతవరకు ప్రజాధనం వృధా అయింది, దీంట్లో అధికారులు ఎవరున్నారు, దీంట్లో ప్రజాప్రతినిధులు ఎవరున్నారు, వీళ్ళందరినీ బయట పెడతాం, వీళ్ళందరినీ శిక్షిస్తాం. ఇక్కడ కేఆర్ఎంబీ ఇష్యూ పైన కూడా తెలంగాణకు రావాల్సిన వాటాలు, మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి తదుపరి తీసుకోవాల్సిన కార్యాచరణ పూర్తిగా వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది రాజశేఖర్ ఈరోజు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. ప్రధానంగా మేడిగడ్డ సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ బయలుదేరారు. అసెంబ్లీ ప్రాంగణం నుంచి 4 బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. 2 గంటల పాటు సైట్ విజిట్ చేసి అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. ఈ భద్రత కోసం డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలతో బస్సులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పోలీసు అధికారులు ప్రధానంగా ఈరోజు అధికారులు పాల్గొబోతున్నారు. గతంలో జరిగినటువంటి అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక సమర్పిస్తారా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలాంటి విషయాలు ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. సో ఇవన్నీ కూడా ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ పార్టీ బృందం పరిశీలించనుంది. సో దీంతో ప్రాజెక్టుల పరిశీలనలో భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరారు. అసెంబ్లీ ప్రాంగణం నుంచి 4 బస్సుల్లో మేడిగడ్డకు వారు బయలుదేరారు. 2 గంటల పాటు సైట్ విజిట్ చేసి అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక భద్రత కోసం డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో బస్సులు, పోలీసు అధికారులు మేడిగడ్డ వద్ద తనిఖీలు చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పరిసరాల్లో రాకపోకలపై పోలీసులు ఇప్పటికే ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ బృందం పరిశీలించనుంది. దీంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. హన్మకొండ జిల్లాలో పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల పర్యటన దృష్ట్యా అలర్ట్ అయ్యారు. పరకాలలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ నిర్వాసితులను ముందుగానే అరెస్టు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకి వరంగల్ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి, పూర్తిగా భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ సీఎం కేసీఆర్ ఆహ్వానం పలికినటువంటి పరిస్థితి, ఇప్పటికే బయలుదేరినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి కూడా. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఇప్పటికే మేడిగడ్డకు అయితే అసెంబ్లీ ప్రాంగణం నుంచి 10:15 బయలుదేరే నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ప్రస్తుతానికైతే మేడిగడ్డకైతే మంత్రులు అంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కూడా మంత్రులు అయితే బయలుదేరిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మేడిగడ్డకు ఇప్పటికే బయలుదేరారు అని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన భాగంగా మేడిగడ్డకు ప్రస్తుతానికైతే మేడిగడ్డ లోపాలు సాగదీర్చడానికి మాత్రము కొత్త ఆయకట్టు అంశాలపైన కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ప్రజాప్రతినిధులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవాళ పిలిపించిన నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే అక్కడ నుంచి మొదలుకుంటే ఇక్కడికైతే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మేడిగడ్డ అంటే సీఎం రేవంత్ రెడ్డి రాకతో కూడా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా మేడిగడ్డ సందర్శనకు అధికార యంత్రం కంటే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మహాదేవ్పూర్ నుంచి అంటే మంత్రులు అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు బస్సులలో ప్రయాణం చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సెంట్రల్ లైటింగ్ ఇరువైపు చెట్ల అంటే రోడ్డు పక్కన పక్కల కూడా చెట్లనైతే మాత్రము ఇప్పటికీ ప్రస్తుతానికైతే అవి సాఫ్ చేసి అంటే మొత్తానికైతే పూర్తిగా చేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే నిర్వహించిన రోడ్డు సెంట్రల్ లైటింగ్ తో పాటు కూడా ఇరువైపుల చెట్లు అయితే సర్వంగా సుందరంగా తీర్చిది అని చెప్పుకోవచ్చు. లక్ష్మీ బ్యారేజ్ నుంచి మొదలుకుంటే అక్కడి మాత్రము చేరుకొని మాత్రము అక్కడ వంతెన అంటే గోదావరి నది పైన
వెళ్లేందుకు మార్గాన్ని అయితే నిర్మించారు. ఈ లక్ష్మీ బ్యారేజీ సందర్శించినందుకు సీఎం మంత్రులు అయితే మంత్రులతో పాటు కూడా రోడ్డు మార్గంలో వస్తుండడానికంటే బస్సులతో పాటు కూడా వివిధ వాహనాలు విఐపీల వాహనాలు అయితే పార్కింగ్ చేసేందుకు ప్లేస్లు అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సరిహద్దు అడవుల్లో కూడా భారీ బందోబస్తు అయితే పోలీస్ కూంబింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే భూపాలపల్లి జిల్లాలో కూడా మేడిగడ్డకు సీఎం రాకతో కూడా పర్యటన నేపథ్యంలో కూడా ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల సరిహద్దు ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు నడుమ కూడా ఇవాళ ప్రస్తుతానికైతే మేడిగడ్డకు సంబంధించిన వారైతే అంటే బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి రాకతో పూర్తి ఏర్పాట్లయితే అన్ని పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్. పోలీసు బలగాలకు సంబంధించి ఎంతమంది పోలీసులు మోహరించి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఇక బాంబే స్క్వాడ్కు సంబంధించి బృందాలు ఏమైనా వచ్చాయా? దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ప్రధానంగా ఈరోజు 4000 మంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వ్యూకి సంబంధించి కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధానంగా ఆ అంశాలు ప్రస్తావించే సమయంలో పూర్తి స్థాయిలో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి ముందస్తుగానే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో నేషనల్ హైవేకి సంబంధించి. సో ఈ నేపథ్యంలో పోలీసులకు సంబంధించి ఏమైనా మరింతగా పోలీసు బృందాలు పెంచే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? ఖచ్చితంగా రాజశేఖర్, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రాకతో కూడా ఇంటెలిజెన్స్ డిఐజీతో పాటుగా సీఎం ఓఎస్డీ కూడా ఈ మేడిగడ్డకు ప్రాజెక్టు వద్ద కూడా జరుగుతున్న ఏర్పాట్లు అయితే ఇంటెలిజెన్స్ ఐజీ ఎం శ్రీనివాస్ తో పాటు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓఎస్డీ కూడా వాళ్ళైతే రానున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే అక్కడ అంటే ఇప్పటికైతే 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా అక్కడ సీఎం పర్యటన ఉంటుంది. 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా నీటిపారుదల శాఖతో కూడా రివ్యూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే 4 గంటల నుంచి కూడా 5 గంటల వరకు కూడా మొత్తం మేడిగడ్డ నుంచి సమీక్ష సమావేశం చెప్పుకోవచ్చు. పూర్తిగా అక్కడ సీఎం రాకతో కూడా భారీ బందోబస్తు నడుమ సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు కూడా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో అడవుల్లో కూడా కూంబింగ్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. పక్కన తెలంగాణ పోలీసులు కూడా పహారీ కాస్తున్నారు. ఇప్పటికే కొంత 1400 మంది మాత్రం పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాంతో పాటు కూడా ఏసీపీలతో పాటు కూడా మొత్తానికైతే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏసీపీలతో పాటు కూడా సిఐ అంటే ఎస్ఐలు అయితే సిఐలు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఎస్పీలు అయితే భూపాలపల్లి ఇటు భూపాలపల్లితో పాటు కూడా మా ములుగు జిల్లా ఎస్పీలు కూడా పహార కాస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ భారీ బందోబస్తు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.